Hey guys, this is Raj. Welcome to my channel Raj Creative Studio. Guys, today మన వీడియో ఏంటంటే అదేంటి ద వారియర్ సినిమాలోని మన రామ్ గారు నటించిన బుల్లెట్ సాంగ్ అన్నమాట. సో ఆ సాంగ్ సంబంధించిన కొన్ని సిగ్నేచర్ మూమెంట్స్ ఎలా చేయాలని మీకు వీడియో చూపించడం జరిగింది. ఓకే గైస్, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు వచ్చిన విషయం ఏంటంటే ఇప్పుడు దాకా నాకు మన ఛానల్కి సపోర్ట్ చేసిన అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మన ఛానల్కి కామెంట్ చేసి నాకు ఈ వీడియో కావాలని కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆ కామెంట్లో మీరు పెట్టిన ఆ వీడియో ఖచ్చితంగా మీకు వచ్చే ఫర్దర్ వీడియో చేయడం జరుగుతుంది, అలాగే చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే గైస్, అలాగే ఆల్రెడీ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి వీడియోస్ అన్ని చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ కూడా మీకు త్వరలో అప్లోడ్ అవుతాయి. ఓకే గైస్, ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే గైస్, మీ వంతు సాయంగా ఏం లేదు, నాకు ఖచ్చితంగా వీడియో చూసి ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా వీడియో షేర్ చేయండి. అలాగే ఛానల్ ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. అలాగే గైస్, వన్ థింగ్ ఏంటంటే మీరు కామెంట్ చేసినప్పుడు మీకు ఏ వీడియో కావాలో కామెంట్ చేస్తారు కదా, అలాగే ఇంకో కామెంట్ కూడా ఏంటంటే మనం ఇప్పటికి 7K సబ్స్క్రైబర్స్ ఉన్నాం. సో త్వరలోనే 10K మార్క్ టచ్ చేయాలనుకుంటున్నాను. అందుకనే #road10K అర్థమైందా గైస్? మళ్ళీ 1 సెకండ్ చెప్తున్నాను, #road10K. ఇది కూడా మీరు కామెంట్లో నాకు కామెంట్ చేయండి గైస్. అలాగే మీకు కావాల్సింది కామెంట్ చేసిన తర్వాత ఇది కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకే గైస్, ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే గైస్, ఇప్పుడు స్టెప్స్ అనేవి వన్ బై వన్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. సో మనం ఫస్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ నేను ఈ పొజిషన్లో ఉన్నాం కదా, సో అది ఈ పొజిషన్లో ఉండాలి. సో అది ఎలా ఆ పొజిషన్ ఉండాలో కూడా చెప్తాను. ఫస్ట్ ఇలా ఉన్నాం కదా, సో లెఫ్ట్ సైడ్ ఇది మాట పొజిషన్. ఓకేనా గైస్, అర్థమైంది కదా? ఇందులో హాఫ్ ఫుట్లో ఉండాలి అలాగా పొజిషన్. ఓకే గైస్, ఈ పొజిషన్ ఉన్న తర్వాత ఫస్ట్ హ్యాండ్ మూమెంట్ చూపిస్తాను. హ్యాండ్ మూమెంట్ వచ్చి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్. ఓకే గైస్, రెడీ? 1 2 3 4. ఓకేనా గైస్, మనం 4 టైమ్స్ వస్తుంది ఆ స్టెప్ ఎలా అంటే రెడీ స్టార్ట్ 1 2 3 4. ఎస్, అర్థమైంది కదా? దీనికి మనం హిప్ మూమెంట్ యాడ్ చేసినప్పుడు రెడీ స్టార్ట్ 1 2 3 4. ఓకే గైస్, అర్థమైంది కదా? ఒకసారి మళ్ళీ ఇంకోసారి క్లియర్గా చేసి చూపిస్తాను మీకు. రెడీ స్టార్ట్ 1 2 3 4. ఓకే గైస్, అర్థమైంది కదా? ఇప్పుడు ఈ స్టెప్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ చేసేటప్పుడు ఫస్ట్ మీకు లెగ్ మూమెంట్ చూపిస్తాను. రైట్ లెగ్ 1 ఓకే 2 3 4. ఎస్, అర్థమైంది కదా? అది ఎలా అంటే మనం లెగ్ తీసి పెడుతున్నప్పుడు వేవ్తో పాటు చేయాలి. జస్ట్ స్టార్ట్ 1 2 3 4. ఓకే గైస్, అర్థమైంది కదా? ఒకసారి మళ్ళీ రెడీ స్టార్ట్ 1 2 3 4. ఎస్, అర్థమైంది కదా? హ్యాండ్ మూమెంట్ చేసేటప్పుడు ఈ పొజిషన్ ఉంటాం. 2 హ్యాండ్స్ 1 2 3 4. ఎస్, ఏం లేదు, జస్ట్ 1 2 3 4. ఇది మన లెగ్ మూమెంట్ తో పాటు స్లోగా రావాలన్నమాట. ఓకే గైస్, మళ్ళీ ఒకసారి రెడీ స్టార్ట్ 1 2 3 4. ఓకే గైస్, మళ్ళీ ఒకసారి ఈ బిట్ వరకు కంప్లీట్ గా చేసి చూస్తారు. రెడీ స్టార్ట్ 1 2 3 4 2 3 4 1 2 3 4. ఎస్, అర్థం కదా? 1 2 3 4 1 2 3 4 అక్కడికి ఆ బిట్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ బిట్ చేసేటప్పుడు నేను పొజిషన్ ఉంటాం కదా, రైట్ సైడ్ రైట్ లెగ్ తో పాటు లెఫ్ట్ లెగ్ కూడా 1 2 3 4. ఎస్, ఏం లేదు, రైట్ లెగ్ తో పాటు 1 2 3 4 ఇది లెగ్ పొజిషన్. సో ఈ రైట్ లెగ్ చేసేటప్పుడు లెఫ్ట్ లెగ్ కూడా జస్ట్ స్లైట్ మూవ్ చేయాలన్నమాట. రెడీ స్టార్ట్ 1 2 3 4. ఓకే గైస్, అర్థమైంది కదా? సరే రెడీ స్టార్ట్ 1 2 3 4. ఓకే గైస్, మనం ఒకసారి కంప్లీట్ గా చేసి చూపిస్తాను. రెడీ స్టార్ట్ 1 2 3 4. తర్వాత లెగ్ మూమెంట్ 1 2 3 4. దీని తర్వాత మళ్ళీ సేమ్ యాక్టివిటీస్ 1 2 3 4 1 2 3 4 అన్నమాట. ఓకే గైస్, అర్థమైంది కదా? లెగ్ మూమెంట్. సో ఈ లెగ్ మూమెంట్ చేస్తాం కదా, దీనికి మనం హ్యాండ్ మూమెంట్ చేస్తే రెడీ గైస్, దీనికి హ్యాండ్ మూమెంట్ చేసినప్పుడు 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. నెక్స్ట్ 1 2 3 4 అన్నమాట. గైస్, అర్థమైంది కదా? సో ఆ 4 మూమెంట్ చేయాలన్నమాట. ఆ 4 మూమెంట్ తర్వాత నెక్స్ట్ మూమెంట్ చేసేటప్పుడు పొజిషన్ ఉంటాం కదా, రైట్ లెగ్ 1 ఓకే 2 జంప్ మార్చాలి, జస్ట్ సింపుల్ జంప్. రెడీ స్టార్ట్ 1 2 3 4. సింపుల్ గా రైట్ లెగ్ 1 ఈ పొజిషన్ లో పెట్టాలి, జంప్ 2. ఓకే గైస్, లెఫ్ట్ లెగ్ 1 రైట్ సైడ్ పెట్టాలి, 2 జంప్ మాట. ఒకసారి కంప్లీట్ గా ఈ స్టెప్ చేసి చూపిస్తాను. రెడీ 1 2 3 4. దీనికి మనం హ్యాండ్ మూమెంట్ యాడ్ చేసినప్పుడు జస్ట్ 1 2 3 4 అన్నమాట.
సరే మీకు స్టెప్తో పాటు చేసి చూపిస్తాను, ఈజీగా అర్థమవుతుంది. రెడీ స్టార్ట్. 1 2 3 4. ఓకేనా గైస్ ఇప్పుడు ఒకసారి మనం స్టెప్ చేసిన తర్వాత స్టెప్ ఒకసారి మీరు కంప్లీట్గా చేసి చూపిస్తారు. రెడీ స్టార్ట్. 1 2 3 4 చేసిన తర్వాత నెక్స్ట్ రైట్ లెగ్ 1 2 3 4 పొజిషన్. ఏం లేదు, జస్ట్ 1 2 3 4 జస్ట్ సింపుల్గా మాట. రెడీ స్టార్ట్. 1 2 3 4 మాట. ఓకేనా గైస్ ఒకసారి మీకు సింపుల్గా ఈ బిట్ ఒకటి కంప్లీట్గా చేసి చూపిస్తారు. రెడీ స్టార్ట్. 1 2 3 4 1 2 3 4. ఓకే గైస్ ఇప్పుడు ఈ స్టెప్ మొత్తం సార్ సింపుల్గా మీకోసం 1 by 1 స్లోగా చేసి చూపిస్తాను. రెడీ స్టార్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఓకేనా గైస్ ఇది ఒక బిట్. సో నెక్స్ట్ బిట్ చేసేటప్పుడు మళ్ళీ నెక్స్ట్ బిట్ చేసేటప్పుడు 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఓకేనా గైస్ సార్ మీకు కంప్లీట్గా చేసి చూపిస్తాను స్లోగా. రెడీ స్టార్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఓకే గైస్ వీడియో చూసారు కదండి. వీడియోలో ఉన్న స్టెప్స్ అన్ని 1 by 1 ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వచ్చేస్తాయి. అలాగే మీకు ఫర్దర్గా ఏ వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో చేయడం జరుగుతుంది. గైస్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.